ఇది 4R మల్టిప్లై చేస్తే 3R అంటే 7R అవుతుంది మొత్తం. 4 + 3 7R బై 3. 3కి 3 క్యాన్సిల్, ఆర్కి ఆర్ క్యాన్సిల్. ఫైనల్గా ఏమైంది 4/7R. రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఏమి ఇచ్చింది మనకు? రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ 1 ohm. సో ఈ వాల్యూ ఏమైతే మనకు 1. ఒక రెసిస్టెన్స్ ఆర్ ఏమొస్తుంది ఫైనల్గా? రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్ టు 4/7 ఇక్కడ వస్తే 7/4. 7/4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వీట్స్టోన్ బ్రిడ్జ్ సర్క్యూట్. సో ఇది ఇంకొక డిఫరెంట్ మోడల్ మనకు రెసిస్టర్ కాంబినేషన్లో. వీట్స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్ ఏముంటుందంటే జనరల్గా P/Q = R/S. ఇది వీట్స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్. ఇది ఎప్పుడు అచీవ్ చేస్తామంటే గాల్వనోమెట్రిక్ కరెంట్ Ig = 0. ఇక్కడ ఉన్న గాల్వనోమెట్రిక్ కరెంట్ Ig 0 అయితే దాన్ని బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అంటాము. కరెంట్ 0 అయిపోయిందంటే సో ఇది రిమూవ్ చేసేయచ్చు. ఎప్పుడైతే మనకు 5 రెసిస్టర్స్ ఉన్నప్పుడు ఇట్లా 4 రెసిస్టర్స్ కాంబినేషన్లో P/Q = R/S వస్తే మిడిల్లో ఉన్న రెసిస్టర్ని మనం రిమూవ్ చేయొచ్చు. మనకి ఇప్పుడు ప్రాబ్లమ్స్కి, మనం ఇప్పుడు సాల్వ్ చేసే బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ ప్రాబ్లమ్స్కి. సో ఇక్కడ చూస్తే మనకు 5 రెసిస్టర్స్ ఉన్నాయి. సో ఈచ్ హ్యావింగ్ ద రెసిస్టెన్స్ 5. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అంటున్నారు. సో ఇది పాయింట్ ఏ అయితే ఇది కూడా ఏ అవుతుంది. సో ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై, ఇది బి. ఇట్లా ఇచ్చినప్పుడు ఇట్లా సపోజ్ చేసుకోవాలి. దీన్ని ఎట్లా రాస్తామంటే ఏఎక్స్ వైబి అనేది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏఎక్స్ వైబి. ఏఎక్స్ వైబి ఫామ్లో రాయొచ్చు. ఇది ఏ, ఇది ఎక్స్, ఇది వై, కింద వై, ఇక్కడ బి. ఏకి ఎక్స్కి మధ్యన ఎంత ఉంది రెసిస్టెన్స్? 5. నెక్స్ట్ ఏకి వైకి మధ్యన ఎంత ఉంది? ఇది చూడండి, ఏ ఇది వై. సో దీనికి మధ్య ఎంత ఉంది రెసిస్టెన్స్? 5. ఈ రెసిస్టెన్స్ కూడా 5. నెక్స్ట్ ఎక్స్కి బికి మధ్యన, ఎక్స్ బికి మధ్య రెసిస్టెన్స్ ఎంత ఉంది? 5. నెక్స్ట్ వైకి బికి మధ్యలో రెసిస్టెన్స్ ఎంత ఉంది? 5. నెక్స్ట్ ఏకి బికి మధ్య రెసిస్టెన్స్ ఎంత చూడండి ఒకసారి. ఏకి ఎక్స్కి అయిపోయింది, ఏఎక్స్, ఈ రెసిస్టర్ ఇక్కడ వచ్చేసింది 5 ohms. నెక్స్ట్ ఎక్స్కి బికి మధ్యలో రెసిస్టెన్స్, ఎక్స్కి బికి మధ్య రెసిస్టెన్స్ 5 ఇక్కడ వచ్చేసింది 5 ohms. నెక్స్ట్ వైకి బికి మధ్య రెసిస్టెన్స్, ఇక్కడ 5 ohms వచ్చేసింది.